ఎందుకు రాలేదండి? అవును. ఆలోచించండి మీరు. అవునవును. ఇప్పుడు మరి మీరు ప్రొటెస్టెంట్ అంతా కూడా మన నరకానికి వెళ్తారు కదా. దేవుడు చెప్పిన ప్రామాణికం 73 పుస్తకాలు. అవును. ఆ మాట అంతకుముందు 96 108 అవి వదిలేద్దాం. అవి ఎవడు తీసేసాడో మనకు తెలియదు. తెలియదు కాబట్టి వాటి గురించి మనం వదిలేద్దాం. కానీ 76 పుస్తకాలను తీసుకొచ్చేసి 73 పుస్తకాలని 66 పుస్తకాలు చేయటం ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి సార్. మరో ప్రశ్న పద్ధతి నేను కాదు అడుగుతున్నా. అట్లా పద్ధతి కాదండి. ఇట్లా తీయడం కలపడం అనేది చెయ్యొద్దు. నీకు ఏది డిఫాల్ట్ గా ఎట్లుందో అట్లే ఉంచుంటే నిజమేంది అబద్ధమేంది అనేది అన్ని తెలిసిండేటివి. మరి మీకు ఇప్పటిదాకా తెలియదండి ఇది? కేథలిక్లకు 73 పుస్తకాలు, మాకు 66 పుస్తకాలు మీకు తెలియదా? అది ఇప్పటి వరకు అయితే దాని గురించి నాకేం తెలియదు సార్. నాకు ప్రకటనలు ఉన్నది ఒకటే తెలుసు. నాకు ఇది బైబుల్ గ్రంథం ఇది. అదే దీంట్లో ఎవరైనా కలిపినా ఎవరైనా తీసేసినా మనకి ఇలాంటి తెగుళ్ళు వస్తాయి. పనిష్మెంట్ ఉంటది అని చెప్పేసి దాంట్లో ఉంది. సో అక్కడి వరకే తెలుసు తప్ప ఇవి కలిపినా ఇవి తీసేసినవి అయితే నాకు తెలియదు. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు 130 crores ఏమో మీరు రోమన్ క్యాథలిక్ అవును. సరే, ఇంకో 100 crores ఏమో ప్రొటెస్టాంట్స్ అన్నారు. అంటే మనం గూగుల్ ప్రకారం సార్ ఇది. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు 130 + 100 230 అయింది ఇప్పుడు. అవునండి, అవును. అంటే మీరు ఇంతకు ముందు ఉన్నారు సార్, దగ్గర దగ్గర 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కాలక్రమేణా ఏమైతుంది సార్, మీకు ఒక్క పాయింట్ మీరు ఇక్కడ గమనించాలి. ప్రపంచ దేశాలందరికి కూడా ఇంగ్లీష్ బాగా వచ్చింది చాలా దేశాల్లో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ మీద రీసెర్చ్ చేసి అసలు యేసు మన కోసం రావటం ఏంది, ఈ పాపాలు ఏంటని చెప్పి రీసెర్చ్ చేశారండి ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు మన ఇండియన్స్ లో చాలా మంది పూర్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. వాడు ఏదైనా చదువుకున్నాం గూగుల్ ఇంగ్లీష్ లో వాడికి ఏం అర్థం కాదు. ఆ పాస్టర్ చెప్పింది నమ్ముతాడు. అందుకని వీడి విశ్వాసం పెరుగుద్ది. ప్రపంచ దేశాల్లో నాస్తికులు ఎక్కువ తయారైపోయారండి. అమెరికాలో ఇప్పుడు 40% నాస్తికులు ఉన్నారు. అంతకుముందు 10%, 20%, 30%, ఈరోజు 40%కి వచ్చారు. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు నాస్తికులు ఉన్నారు అమెరికా 40%. అక్కడ ఉన్న చర్చిలు మొత్తం కూడా మూతపడిపోయి బార్లు గాను ఇంకా రకరకాల క్లబ్బులు గాను తయారు చేస్తున్నారు అక్కడ. ఇది నేను అంతా సుత్తి చెప్పడం కాదు, మీరు గూగుల్కి వెళ్ళి కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఏంటంటే మినిమం ఇప్పుడు 300 crores ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? లేదు సార్, అంటే 250 అండి మాక్సిమం. 250 ఉంటే వరల్డ్స్ లో లార్జెస్ట్ రిలీజియన్ ఎట్లా అవుతుంది సార్? అది చెప్పాను కదా సార్. ఇప్పుడు ఎవ్వడికి ఏ నాలెడ్జీ లేదు. ఇప్పుడు మా ఒక 10 లక్షల మంది ఒక ఊర్లో జీవిస్తున్నారు సార్. వాళ్ళు ఏదో దేవతను పూజించుకుంటున్నారు. క్రైస్తవులు అక్కడికి వెళ్ళి బలవంతంగా ఆక్యుపై చేసేసి ఈయనే దేవుడు అని చెప్తే మరి నమ్మరా అండి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసారు రెడ్ ఇండియన్స్ ని. ఒకటే విషయం సార్. ఇప్పుడు సరే, అది గతంలో జరిగింది, చంపిరు. ఇప్పుడు అది సరే వేరే విషయం సార్. అది సరే, అది గతం గతించిపోయింది. అది ఎక్కడ చంపలేదో ఇప్పుడు దానికి ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. దానికి ఆధారాలు ఉన్నాయో లేవో ఎక్కడున్నాయో తెలియదు. ప్రతి ఒక్కటి కూడా మనకు లిఖిత పూర్వకంగా ఉంది. కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఉంది సార్. ఎక్కడైనా చేస్తే చెప్పాము అంటే దానికి కంపల్సరీగా ఆధారాలు ఉంటేనే మనం మాట్లాడగలం సార్. అవును. ఇప్పుడు నోటుకు వచ్చింది చెప్పాము అనుకోండి, అది జనాలందరూ వినేవాళ్ళు కూడా రేపు పొద్దున తప్పు మాట్లాడు అంటారు. అంతే సార్. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చెప్పండి సార్. ఓకే సార్. నేను ఏమంటానంటే ఒకటే ఒక క్వశ్చన్ సార్. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 130 crores రోమన్ క్యాథలిక్స్, 100 వీళ్ళు ఉన్నారంటే 230 crores ఉన్నది వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియన్ కాలేదు ఎప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు అది 1/4 అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ముస్లిమ్స్ ఉన్నారు కదండి, ముస్లిమ్స్ ఉన్నారు, దీంట్లో నాస్తికులు ఉన్నారు. అసలు వేరే దేవుణ్ణి పూజించుకునే ఇప్పుడు భారతదేశ ప్రజలు ఎంత అండి? 140 కోట్లు ఉన్నారు. ఒక 40 కోట్లు తీసేసినా మనం 100 కోట్లు ఉన్నాం కదా ఇక్కడ హిందువులు. అవునవును సార్. ఇప్పుడు అట్లానే కాదు సార్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు చైనా ఉంది సార్. ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పండి. చైనా ఉందండి, దగ్గర వాళ్ళు 150 కోట్లు 160 కోట్లు ఉన్నారు వాళ్ళు. అక్కడ ఎవరు దేవుణ్ణి నమ్మరండి, జీసస్ నమ్మరు, అలా నమ్మరు. నాస్తికులు ఉన్నారు అక్కడ. కమ్యూనిస్ట్ దేశం అది. దగ్గర వాళ్ళు కూడా నాస్తికులు 100 కోట్ల మంది ఉన్నారు. మనం 100 కోట్లు, వీళ్ళు 100 కోట్లు, 200 కోట్లు, ఒక 250 కోట్లు. ఇక్కడ 450 కోట్లు అయిపోయారు కదా. అవునవును సార్. మళ్ళీ దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా రకరకాల తెగలు ఉన్నారు. ఇప్పుడు ఎంత లేదనుకున్నా కానీ మినిమం ఒక 300 వేసుకోండి సార్. ఇప్పుడు అంతే సార్, అదే వేసుకోండి ఇంకా ఓవరాల్ గా. సరే, ఒక ప్రపంచ జనాభా 600-700 కోట్లలో ఒక 300 crores క్రిస్టియన్స్ ఉన్నారు.
ఇప్పుడు ఈ 300 crores ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఎట్లా అంటే ఈ చరిత్ర తెలియకుండానే నార్మల్ గా ఈ 300 crores వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు నాలాగా నార్మల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు నాకు. అవునండి, ఎవరికి తెలియదు సార్, మన ఇండియాలో తెలియదండి. సరే, ఇప్పుడు సేమ్ నాలానే ఇంకా 300 crores 350 crores దాకా ప్రజలు ఇలానే ఉన్నారంటారు మీరు ఇప్పుడు. అర్థం కాలేదండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ విషయాలు తెలియకుండానే ఈ 300 ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా అంటే ఇప్పుడు విషయం తెలియకుండా అబద్ధంలోనే ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే. అంతే అంటారా అండి? అంటే అబద్ధం అంటే ఈ విషయాలు తెలియకుండా సార్, ఇప్పుడు ఈ విషయాలు ఎవరికి తెలుస్తాయి అంటే ఇంట్రెస్ట్ ఉన్నోడు తెలుస్తాయి సార్, అందరికి తెలియవు కదా. అంతే కదా. అదే సార్, ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి దేవుని దయ వల్ల మీరు నాకు కనెక్ట్ అయ్యారు. అంటే ఏంటంటే మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఆయన జీసస్ కాదు ప్లస్ ఆయనకు ఇదంతా లేదు అని చెప్పేసి మీరు అన్నారు కదా. అంటే ఈ ఒక ఇమాజినేషన్ లోనే 300 crores మెంబర్స్ ఉన్నారు అంటారు ఇప్పుడు మీరు. మన ఇండియాలో లెక్కేసుకోండి సార్, జీసస్ గురించి ఎంతమంది తెలిసి చెప్పండి మీరు. జీసస్ చరిత్ర అసలు బైబిల్ ఎంతమంది, అసలు ఇవన్నీ వద్దు సార్. ప్రతిరోజు చదువుతున్న క్రిస్టియన్ బైబిల్ గురించి తెలుసా అండి? అసలు బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారో తెలుసా? అసలు వాళ్ళకున్న బైబిలే తెలియదు. ఇప్పుడు వాళ్ళకున్న బైబిలే వాళ్ళకి తెలియదు. ఇక వేరే దేశాల్లో క్రిస్టియానిటీ ఎలా వ్యాప్తి చెందింది, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఇవన్నీ తెలియవండి. ఎవరికి అసలు అవసరం లేదండి. అవన్నీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఆ రీసెర్చ్ చేసుకున్నట్టు తెలుస్తుంది అవన్నీ. అంతే సార్. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళంతా నాస్తికులుగా మారిపోతున్నారు సార్. వాళ్ళంతా అయ్యో సార్ 10% ఉంటారు సార్ నాస్తికులు. అంటే ఇప్పుడు దేశాన్ని నాస్తిక దేశంగా అనలేదు. మీరు అమెరికా, నేను లైన్ లోనే ఉంటాను, అమెరికాలో నాస్తికులు ఎంత పర్సెంట్ వచ్చి చూసుకోండి, అబోవ్ 40% ఉన్నారు. నేను చెప్పింది కాదు సార్ ఇవన్నీ. ఇప్పుడు నేను మీ ముందరే కొట్టి చూసాను, 2 బిలియన్ ఫాలోవర్స్ అని ఉంది. ఏది ఈ క్రిస్టియన్స్ మొత్తం ప్రపంచం మొత్తం ఉంది 2.4 బిలియన్ ఫాలోవర్స్ అని ఉంది క్రిస్టియానిటీ. దాంట్లో క్యాథలిక్లు చెప్పాను కదండి. అవునవును చెప్పారు సార్. 1.1% బిలియన్, సారీ 1.1 బిలియన్, ఇకపోతే వీళ్ళేమో 130 బిలియన్. అవునవును చూసుకోండి, నేను చెప్పింది అబద్ధం కాదు. అరౌండ్ 31% ఉన్నారండి క్రిస్టియానిటీ, క్యాథలిక్ కానీ ప్రొటెస్టెంట్ కానీ. నేను గూగుల్లో చూసా 1.2% ఉన్నారు. ద వరల్డ్ ఆఫ్ పాపులేషన్ క్రిస్టియానిటీ ఇద్దరు కలుపుకోనండి. నేను ఇప్పుడే గూగుల్లో చూసాను మీకోసం. ఇప్పుడు మీరు ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పారు నాకు ఇక్కడ ఇండియాలో అంటే సరే చాలా ప్రజలకు అది ఎంతమంది రాశారు ప్రవక్తలు తెలియదు, ఇది అన్నిటికీ 40 మంది రాశారు సార్ ప్రవక్తలు. అవును. అయితే ఈ ఇండియాలో మాత్రం ఇలాంటివి ఉండిపోయిందంటే నమ్మగలను. అభివృద్ధి చెందిన దేశాలలో మీ యొక్క మ్యాటర్ ను వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయారనేది అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఒక విషయం సార్, సాంకేతిక రంగంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుంటారు ఇప్పుడు. ఎందుకంటే అవి హైలీ డెవలప్డ్ కంట్రీస్ అవి. ఏదైనా కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్స్, ఇప్పుడు నాలాంటి వాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో చర్చికి వెళ్తాను, నేను ఇక్కడ ఇమాజినేషన్ లో తెలియకుండాను అంటే నేను గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇంజనీర్ అనుకుందాం కాసేపు, గ్రాడ్యుయేట్ అంటే ఓకేనా. గ్రాడ్యుయేట్ అంటే మీరు ఇంజనీరింగ్ అనుకుందాం కాసేపు, లేకపోతే మీరు ఒక డాక్టర్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్తారా వెళ్ళరా డాక్టర్ అయినంత మాత్రాన? వెళ్తాను సార్. వెళ్తారు కదా. మరి ప్రపంచ దేశాల జనాభాలు అందరూ అంతే. వాడికి ఎక్కడ అనుమానం వచ్చి ఇదేంటి అసలు ఈ క్రిస్టియానిటీ ఏంద్రా అని అప్పుడు మీ మైండ్ తిరిగినప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు మీ చదువు అక్కడ ఉపయోగపడుద్ది. ఏంట్రా బాబు ఇది నిజమా అబద్ధమా అని అప్పుడు మీ చదువు మీకు ఉపయోగపడుద్ది. అప్పటిదాకా మీరు ఆ అంధవిశ్వాసంలోనే ఉంటారండి. ప్రపంచ జనాభా అందరూ కూడా అలానే ఉన్నారు. ఓకేనా అండి. వాడు ఇంజనీరింగ్ చదవని, డాక్టర్ చదవని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అవని, వాడి విశ్వాసం అంతే. అది నిజం అబద్ధం అనవసరం వాడికి, వాడి విశ్వాసం అంతే అది. ప్రపంచ దేశాలందరూ అలానే ఉన్నారు సార్. ఎవరికో కొంతమందికి తిక్కరేగి అసలు మనిషికి ఎప్పుడు ఆలోచన మొదలైందంటే వీడి కష్టాలు బాగా ఎక్కువ వస్తాయండి. జీవితం సుఖంగా సాగినంత మటుకు దేవుడి మీద అనుమానం రాదండి, గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడైనా. ఎవరికైనా సార్, నాకైనా మీకైనా ఎవరైనా అంతే. శుభ్రంగా రోజు తింటున్నారు ఉన్నారు, మీ కష్టాలు రోజు రోజుకి వస్తున్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నారు ఇంకా పెరుగుతున్నాయి కష్టాలు, ఇంకా ప్రార్థన చేస్తున్నారు ఇంకా పెరుగుతున్నాయి. అప్పుడు మీకు విరక్తి వస్తుంది అనమాట. ఏంటో నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా కష్టాలు ఎందుకు పోవట్లేదురా బాబు ఏంటని చెప్పి అప్పుడు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవటం మొదలు పెడతారు.
ఆ టైంలో మాత్రం మీరు నిజాన్ని గ్రహించగలుగుతారు. అప్పటిదాకా మీరు అవును. సుఖంగా వస్తున్నారు, మంచి జీతం వస్తుంది, పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉన్నాము. అప్పుడు దేవుడు గుర్తురాడండి. అవునవును. విశ్వాసం అంతే. అవును. ప్రతి ఒక్కడు కూడా ఇదే సమస్య అండి. అందరూ కూడా ఇట్లానే ఉంటారు. ఇది సార్ నాకు అవును. తెలిసింది. కానీ అట్లా. కానీ వాస్తవానికి ఏంటంటే సార్, చాలా అభినందించదగ్గ విషయం. మీ వాయిస్ బాగుంది. అంటే హ్మ్. ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పగలుగుతున్నారు. చాలా మీ మొత్తానికైతే దేవుడు ఎంతమంది హ్మ్. రాశారో, ఎవరు తీసేశారో, చంపేసి మలిపేసిర్రో అదంతా తర్వాత గాని. చూసుకోండి సార్. బట్ నేను చెప్పింది ఆ! ఒక్కటి అబద్ధమైనా సరే, నా హ్మ్. నెంబర్ హ్మ్. తన దగ్గర తీసుకొని నాకు కాల్ చేయొచ్చు మీరు. నేనేం చేయలేదు ఆ! సార్. ఇప్పుడు నా ఒక్కటే బాధ సార్. మీరెవ్వరు ఆ! పాస్టర్‌లు నమ్మకండి. నిజంగా గాని మీ విశ్వాసం మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోండి. ఆ అంతే. పాస్టర్ అంతే. అంతే. దగ్గరికెళ్తే ఇప్పుడు మీరు ఒక 10,000 ఒక 30,000 సంపాదించారు సార్ నెలకి. అవును. ఆ! అవును. పాస్టర్ అవును. దగ్గరికెళ్తారు. మీరు దశమ భాగం ఎంత ఇయ్యాలి చెప్పండి? చర్చికెళ్తే రూల్ ప్రకారం, మే బైబిల్ ప్రకారం? మేమైతే ప్రతి సండే వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము, మా మా వైఫ్, నేను, మా చిన్న పాప ముగ్గురం ఉంటాం సార్ మేము. ఆ! వెళ్ళినప్పుడు ఎంతేస్తారండి? ప్రతి సండే వెళ్ళినప్పుడు నాకు సాలరీ పడ్డప్పుడే 500 ఏస్తాను. నార్మల్ అప్పుడు 100, 100, 100 ఏస్తామండి నార్మల్‌గా. సరే నెలకు ఒక 1000 ఏస్తారండి? ఏస్తాం సార్. నెలకు ఒక 1000 ఏస్తాం. నెలకి. మళ్ళీ సంవత్సరానికి ఏస్తాం. నెలకి 1000. అదే 1000 మీ పాప పేరున ఆ! గవర్నమెంటు ఇది ఉంది సార్. దాని పేరు రోజు ఏదో ఉంది. సుకన్య మన మోడీ సమృద్ధి గారో యోజన. ఎవరో పెట్టారు. ఆ! అవునవును. సుకన్య సమృద్ధి ఆడపిల్లలకి. యోజన. ఆ! అదే రైట్ సార్ సార్. కరెక్ట్. దానికి గనక హ్మ్. 1000 ఏవండీ 1000 దీనికి సుకన్య దీనికి కట్టుకుంటే యేసేమన్నా మీ ఇంట్లో శిక్షేస్తాడా అండి? నేను తెలియక ఎయ్యడు. అడుగుతున్నాను చెప్పండి. ఆ! ఎయ్యడు మీ సార్. పాప అప్లికేషన్ కోసం ఆ వాస్తవానికి. 1000 పాస్టర్‌కి ఇవ్వకుండా మీరు ఆ హ్మ్. స్కీమ్‌లో కట్టుకుంటే ప్రతి నెల రూ. 1000 సంవత్సరానికి 12,000 అయినాయి. మీ పాప అవును. రేపు అవును. పొద్దున పెళ్ళిడికొచ్చేసరికి 4, 5 లక్షలు మీ చేతికి వస్తాయి. అవును. అవును నేను సార్. అవును. చెప్తుంది ఇదే సార్. ఇది చేయమని చెప్తున్నా. నేను ఇది చెయ్యండి సార్. వాడికి ఇవ్వటం ఎందుకు? డబ్బులు వాడు సుఖంగా హాయిగా వాళ్ళ పెళ్ళానికి బంగారం కొనుక్కుంటాడు. వాళ్ళ పిల్లల్ని ఫారెన్‌లో చదివించుకుంటాడు. కారు కొనుక్కుంటాడు. ఇల్లు కొనుక్కుంటాడు. బంగ్లా కొనుక్కుంటాడు వాడు. మీ పోటోళ్ళు ఒక 10 మంది తగిలితే చాలు. అవును. అవును. 10,000 వస్తాయి ఊరనే కూర్చొని. మళ్ళీ ఇంకా ఈ సంఖ్య పెరుగుద్ది కదా! ఈ రోజు 10,000 అయినాయి. రేపు పొద్దున ఇంకా కొంతమంది క్రైస్తవులు తయారవుతారు. అవునవును. నెలకు అవును. ఒక 100 మంది వచ్చారనుకోండి. ఎంత అయిపోయినాయి? రూ. 1,00,000 కష్టపడకుండా. అవును. అవునవును. మీరేమన్నా ఓ నెల మొత్తం కొట్టించుకొని ఆ రాత్రింబగళ్ళు అంతే. వాడి చేత మాట అనిపించుకొని ఈడు మిమ్మల్ని తిట్టి, వాడు మిమ్మల్ని తిట్టి ఆ హ్మ్. ఇంటికొచ్చి అవును. మనశ్శాంతి లేకుండా భార్య మీద చికాకు పడతాం. ఏ అవును. పిల్లల్ని ఆపించి అవునవును. చికాకు పడతాం. ఆ అవును. ఇంత అవును కష్టాలు సార్. పెట్టుకొని మీరు సంపాదించుడు వాడు 4 మాటలు చెప్పుకొని నెలకు రూ. 1,00,000 సంపాదిస్తే ఏం సార్ ఇది ఎక్కడ అన్యాయమా కాదా? ఇదే సార్ నా ప్రశ్న. అందుకు తప్పితే నేను అవునవును. ప్రశ్నించేదేమీ లేదండి. ఇప్పుడు 100% అట్లా. మీరు చెప్పింది అప్లికేషన్ ఉన్నది సార్. మీరు చెప్పింది వాస్తవానికి అప్లికేషన్ ఉంది వాస్తవానికి. హ్మ్. హ్మ్. 100% ట్రూ సార్ అది. హ్మ్. కాకపోతే సార్ ఏంటంటే ఇక నాది ఫ్రెండ్‌గా ఒక ఆ! సలహా సార్. మీ ఫ్రెండ్‌గా చెప్తున్నా. పాస్ట్‌కి మాత్రం చెప్పండి. డబ్బులు ఇవ్వకండి సార్. దయచేసి మీకు ప్రార్థన చేసుకోండి ఇంట్లో చేసుకోండి. డబ్బులు మొత్తం మీ పాప పేరున నెలకి రూ. 1000 కట్టుకోండి దాంట్లో. ఓకే. మంచి ఆలోచన చెప్పారు సార్. మంచి ఐడియా ఆ! చెప్పారు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడా? నెలకి రూ. 1000 పాస్టర్‌కి ఇవ్వకుండా మీ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడా? లేదు, లేదు, లేదు సార్. దానికసలు ఏముండదండి. మనకు అలాంటోడు మానవ దేవుడే సేవే కాదండి. ఇప్పుడు మాధవ నన్ను సేవ. నేను డబ్బులు పాస్టర్‌కి ఇవ్వకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడని అలా దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదండి మీరు. అవునవును. ఆ! నా అలాంటోళ్ళు దృష్టిలో దేవుళ్ళు అయితే. ఎట్లయితారు సార్? అలాంటి దేవుళ్ళు వాళ్ళు దేవుడు ఎట్లయితారు? కూడా కాలేడు కదా సార్. అవునవును. కాలేడు. అవును. అది సార్ నా ఆలోచన. నేను చెప్పదలుచుకుంది ఇది సార్. మీకు వాస్తవాన్ని మీరు గ్రహిస్తే నేను చెప్పింది హ్మ్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్‌లుంటే నాకు కాల్ చేయండి. పర్లేదు నేను చెప్తాను అంతా మీకు. తప్పకుండా సార్. మీరేం చేస్తారు సార్? హ్మ్. మీరేం చేస్తారు సార్? నాది చిన్న వ్యాపారం అండి. చిన్న బిజినెస్ చేసుకుంటా ఉంటాను. కొంచెం అప్పుడప్పుడు ఇలా ప్రజలకి ఎవరైనా కొంచెం ఓకే. అన్నా ఇట్లా నేను బైబిల్ గురించి తెలుసుకోవాలి. ఏంటన్నా అసలు నిజమా? హ్మ్. యేసుని నమ్ముకుంటే మనకు ఇప్పుడు పాస్టర్‌లందరూ చాలా మంది పాపం మోసం చేస్తున్నారు. యేసుని నమ్ముకుంటే రోగాలు పోతాయి అని చెప్తారు. వాడికి అవును. సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 190 మందికి షుగర్, బీపీలు 2 ఉన్నాయండి. తెలుసా సంగతి మీకు? కంపల్సరీ సార్. ఇప్పుడు తినే ఫుడ్ ప్రకారం అందరికి ఉన్నాయి సార్. అందరూ ఇప్పుడు ఫారెన్ కోళ్ళ లాగానే. ప్రతి ఒక్కరికి ఆ! నార్మల్‌గా అన్ని 190 మంది డిసీజెస్ ఉంటాయి. ఉన్నప్పుడు వాడు షుగర్, బీపీ తగ్గించుకోలేకుండా మీకు రోగం ఎలా తగ్గిస్తాడండి చెప్పండి నాకొక మాట? ఇంపాసిబుల్ సార్ అది. మరది. నేను హ్మ్. ఒక పాపం పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు. సార్ మా అమ్మగారికి బాలేతే రోజుకి 500 ఇచ్చి వారానికి ఒక 500 ఇచ్చి పాస్టర్ దగ్గర ప్రార్థన చేపిస్తున్నాను. నెలకు 2,000 ఇస్తున్నట్ట. అయ్యో! ఆ! ఆ 2000 మళ్ళీ పెట్టి ఆ ఆమెకు పాస్టర్ వాళ్ళ ట్రీట్‌మెంట్ అమ్మకు ఇప్పిస్తే బాలేతే బాగుంటది కదా! వాళ్ళ అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఎట్లా? ఎట్లా ఉందండి కామెడీ ఇది? అవునవును. ఇది మరీ నవ్వలేక దారుణం సార్ ఇది. చచ్చా నేను. ఆహా! ఓకే. ఓకే సార్. మీరేం ఆ! చేస్తారు సార్? మీరేం చేస్తారు? అయితే చిన్న వ్యాపారం చేస్తారా మీరు? అవును సార్. అవునండి. నాది అరటిపళ్ళ షాప్ అండి నాది. ఓకే సార్. అయితే మీరు అంటే హ్మ్. ఏమన్నా గుళ్ళో ఏమన్నా పంతులు గిట్లనా? మీరు హిందూసేనా? మేము హిందూయే సార్. పంతులు గింతులు ఏం కాదండి. అరటిపళ్ళు అమ్ముకుంటుంటా.
అవునా? చక్కెర మంచి కేళీలు నాలెడ్జ్. అమ్ముతాను. మంచి చక్కెర నాలెడ్జ్ ఉంది సార్ కేళీలను మీకు. జాంకాయలు సీజన్ లోనే జాంకాయలు అమ్ముతాను సార్. ఈ సీజన్ లో ఎక్కువ జాంకాయలు వస్తాయి. నేరేడు పళ్ళు ఓకే. జాంకాయలు అమ్ముతుంటాను. కొంచెం అన్ సీజన్ ఆహా! లోనే అరటిపళ్ళు అమ్ముకుంటుంటాను. ఓకే. ఓకే. అట్లా ఆ, ఏంటంటే మంచి వాయిస్ ఉమ్, బాగుంది. ఎక్స్‌ప్లెయిన్ చేసే ఉమ్, పద్ధతి బాగుంది. ఒక మంచి ఉమ్. అంటే సొసైటీలో ఒక చైతన్యం తీసుకురావడానికి మీరు మీరు నా మంచి నా ప్రయత్నం అదే బాగుందని సార్. నేను నా ప్రయత్నం అదే. జస్ట్ ఉమ్, జస్ట్ ఏంటంటే అడిగానన్నమాట. అంటే ఒక మంచి ఉమ్. పంతులు గారా? లేకపోతే ఎవరైనా ఇప్పుడు బ్రాహ్మణ్స్ కాదు కొంతమంది కాదండి. పంతులు పాస్టర్ గారు. చిన్న ప్రశాంత్ ఇంతకు ముందు పాస్టర్ గా పనిచేశారు ఆయన. ఇంతకు ముందు 10 సంవత్సరాలు పాస్టర్ గా చేశాను. ఇంకా దానికి కొంచెం చికాకులు వచ్చి చెప్పాను హుహు. కదా. ఆ విప్లవం అవునవును. అనేది ఎక్కడ పుడుతుంది? బాధలోంచి విప్లవం పుడుతుంది కదా. అలానే అవునవును. నాకు చాలా బాధలు పడి ఈ క్రిస్టియానిటీ మీద ఒక విప్లవకారులాగా నేను తయారనుకున్నాం మాటలో చెప్పుకోవాలంటే. ఆ! ఓకే. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణలో భూమి కోసం పూర్వం దొరలను ఎదిరించడానికి నక్సలైట్లు తయారయ్యారు కదా. అవునవును. అవును. అవును. అలానే ఇది నా బాధల సాధకలో పడి దీంట్లోంచి నేను తయారైన క్రిస్టియానిటీలోంచి తయారైన ఒక మొక్కను అనుకోండి నేను. ఓకే. ఓకే. అట్లా ఇప్పుడు హిందువులో ఉన్నారు. అంతేనా అండి? ప్రస్తుతానికి హిందూ దేవుని నమ్ముకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఇంకొకటి నేను పంతులు గారిని అడిగా, సార్ మా ఆ! యేసయ్య అన్ని ఇచ్చాడు, మీ హిందూ దేవుళ్ళు ఇస్తారా అని అడిగా. ఆ! పొర్రపాటును కూడా ఏమి ఇయ్యరయ్యా, నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది, నీకు తల రాసి పెట్టిన దాన్ని బట్టి నీకు జరుగుద్ది గాని నీకు హ్మ్. ఏమి హ్మ్. జరగదు. నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత ప్రతిఫలం ఉంటది. నువ్వు అవును. పూజలు చేసి అది కొబ్బరికాయలు కొట్టి నాకు జీతం ప్రతి నెల బ్యాంకులో పడాలంటే పడదయ్యా అని చెప్పాడు మా పూజారి గారు అడిగితే. పంతులు గారు చెప్పాడు. పడది. పడదు. ఆ గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఉంటదా సార్ అది? నువ్వు ప్రతిరోజు ఉండదు. నువ్వు గుడికొచ్చి ఉదయం 100 ప్రదక్షిణాలు, సాయంత్రం 100 ప్రదక్షిణాలు చేసి నీ శాలరీ అకౌంట్ లో పడమంటే పడదయ్యా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. నీకు అవును. నువ్వు ఎంత పని చేసుకుంటే ఆ ప్రతిఫలమే నీకు దక్కుద్ది గాని దేవుడు నీకు ఆ! ఉచితంగా ఏది ఈడని అని చెప్పాడు. ఓకే. ఆ ఓకే. ఇది సార్ అంటే నేను పెద్దగా చదువుకోలేదని నాకున్న నాలెడ్జ్ లో పంతులు గారు అంటే పంతులు గారు ఈ మాట చెప్పాడు నాకు. ఓకే. అది ఓకే. ఓకే. అది బాగుంది సార్. సార్. చాలా బాగుంది సార్. మీరు నాకైతే ఉమ్, నచ్చారు. ఉమ్, పర్ఫెక్ట్‌గా చెప్పగలిగారు. బాగుంది. ఉమ్, సరే ఓకే ఎనీహౌ సార్. సార్. ఇంకా ఉమ్. చూద్దాం. అదే సార్ సర్వైజేనా నా నా సుఖినో భవంతు. రిక్వెస్ట్ అయితే అదే సార్. మీరు ఏమన్నా అనుకోండి, డబ్బులు మాత్రం పాప పేరున కట్టుకోండి సార్. నా సిన్సియర్ అడ్వైజ్ మీకు ఇది. హ్మ్. ఒక్క రూపాయి తప్పకుండా కూడా సార్. పాస్టర్కి ఇవ్వకండి. వెళ్ళండి, చర్చికి వెళ్తే వెళ్ళండి, దండం పెట్టుకొని రండి. ఆ! అది పాప పేరున అయ్యింది. చక్కగా మీరు కొంచెం పెద్దతనం వచ్చిన తర్వాత ఆ పాపకు మ్యారేజ్కో చదువుకో ఏదైనా ఉపయోగపడుద్ది అని నా సలహా. అది మంచి సలహా సార్. తప్పకుండా మీరు చెప్పిన సలహా నేను గుర్తుపెట్టుకుంటాను సార్. మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ ఓకే. సార్. ఓకే ఓకే. సార్. రైట్ అండి. ఓకే. ఓకే. ఓకే సార్. రైట్.